2024కి సంబంధించి చాలామంది బ్రో మాకు ఈ విధంగా 50,000 ర్యాంక్ వస్తుంది, లేదా 40,000 ర్యాంక్ వస్తుంది, 60,000 ర్యాంక్ వస్తుంది, 70,000 ర్యాంక్ వస్తుంది, మేము ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు, 10 ఇవ్వాలా, 20 ఇవ్వాలా, లేదా 30 ఇవ్వాలా అని చాలామంది అయితే అడుగుతున్నారు. ఆ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇకపోతే మన వెబ్ ఆప్షన్స్ ఎంత ర్యాంక్ వచ్చినా కూడా వాళ్ళకి అనవసరం. మనకి ఎన్ని వెబ్ ఆప్షన్స్ నచ్చితే అన్ని వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవచ్చు. సో మీకు 100 నచ్చితే 100 వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు, 200 నచ్చితే 200 వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు, 10 నచ్చితే 10 ఇచ్చుకోవచ్చు. మేము 2 వెబ్ ఆప్షన్లు ఇస్తామంటే 2 ఇచ్చుకోవచ్చు. మరి ఎన్ని వెబ్ ఆప్షన్లు అయినా కనీసం ఇవ్వాలి అనే విషయానికి వచ్చినట్లయితే, సో మీరు ఎన్ని ఇచ్చినా కూడా మీకు సీట్ వచ్చేటట్టు ఇచ్చుకోవాలన్నమాట. సో వెబ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు ఆర్డర్ అనేది ఫాలో అవ్వాలి. అంటే ఫస్ట్ మీకు ఏ కాలేజ్ నచ్చుతుందో ఫస్ట్ అది ఇవ్వాలి వెబ్ ఆప్షన్లో. ఆ తర్వాత మీకు ఏ కాలేజ్ నచ్చుతుందో ఆ వెబ్ ఆప్షన్ ఇవ్వాలి. ఆ విధంగా ఒక ఆర్డర్లో ఇచ్చుకొని వెళ్ళాలి. లాస్ట్లో మీకు చాలా చిన్న కాలేజెస్ ఉంటాయి, మీకు ఆ వరస్ట్ కాలేజ్ అంటే ఆ కాలేజ్ మీకు నచ్చకపోవచ్చు, అయినా కూడా అది 1,50,000 ర్యాంక్ వచ్చినా కూడా ఆ కాలేజీలో సీట్ వస్తుంది అనేటటువంటి కాలేజ్ కూడా మీరు లాస్ట్లోనైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ మీ దురదృష్టం కొలిది ఒకవేళ మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్లో ఏది రాకపోతే మీకు లాస్ట్లో పెట్టినటువంటి కాలేజ్ ఏదైతే ఉంటుందో అందులో సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మీకు నచ్చిన వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. లాస్ట్లో చిన్న కాలేజెస్ ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా సీట్ వస్తుంది అనేటటువంటి కాలేజెస్ అయితే లాస్ట్లోనైతే ఇవ్వండి. సో వాడు వెబ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు ఏ విధంగా చెక్ చేస్తాడంటే, ఫస్ట్ మీరు ఏది ఇచ్చాడో అది చెక్ చేస్తారు. మీ ర్యాంక్ సూటబుల్ అయితే అది ఇస్తారు. ఒకవేళ మీకు మీరు పెట్టిన కాలేజీకి మీ ర్యాంక్ సూటబుల్ కాకపోతే సెకండ్ వెబ్ ఆప్షన్కి వస్తారు, మళ్ళీ చెక్ చేస్తారు. అది కాకపోతే థర్డ్, అలా అది కాకపోతే ఇంకోటి అలా రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు తక్కువ వెబ్ ఆప్షన్లు ఇచ్చారు, మీ ర్యాంక్ ఆ కాలేజీలు ఏవి రాలేదనుకోండి, మీకు నో సీట్ అలాటెడ్ అని వస్తుంది. అదే మీరు ఏదో చిన్న కాలేజ్ ఇచ్చారనుకోండి, కనీసం చిన్న కాలేజీలోనే రావడం జరుగుతుంది. సో చాలామంది అదే తప్పులు చేస్తారు. అందు గురించి ఈ వీడియోలో క్లియర్గా మీకు చెప్తున్నాను. ఓకేనా? సో కాబట్టి అందరూ కూడా వెబ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు ఈ విధంగా అయితే ఇవ్వండి. ఓకేనా? సో ఆల్రెడీ నేను మీకు కౌన్సిలింగ్ సంబంధించి డీటెయిల్గా వీడియోస్ కూడా ఈ విధంగానే చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.